మూసీ ప్రక్షాళన, సుందరీకరణ చేయండి, తప్పు లేదు. ఖచ్చితంగా అందరూ ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఇప్పటికిప్పుడు రేపొద్దున కల్లా కూలుస్తాము, ఎల్లుండి పొద్దున కల్లా కూలుస్తాము, పునరావాసం కల్పించకుండా కూలుస్తాము. నిజానికి భారతదేశంలో ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే మనకు ఉన్న చట్టం ఏంటంటే ఖచ్చితంగా పునరావాసం కల్పించిన తర్వాతే వాళ్ళని అక్కడి నుంచి వెకేట్ చేయాలి అనేది. ఇప్పటికిప్పుడు మీకేదో అర్జెంటు నీడ్ వచ్చినట్టు ఎందుకు మూసి రివర్ బెడ్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేస్తున్నారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, దాంతోపాటుగా మీకు మైక్ టీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, మనందరికి కూడా బాగా తెలుసు. ఎందుకనంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి నార్సింగ్ నుంచి ఉప్పల్ వరకు ఉన్నటువంటి ఏదైతే మూసీ ప్రక్షాళన ఏదైతే ఉందో, ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కనీసం దాన్ని యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా దుర్గంధంతో నిండిపోయినటువంటి ప్రాంతం ద్వారా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం అనేది మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటుగా ఎవరైతే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఏదైతే మూసి 56 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి ఏవైతే నిర్వాసితులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అంచనా వేయడానికి వివిధ శాఖల అధికారులతోటి 16 టీములుగా ఏర్పాటు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వారు దాన్ని కోఆర్డినేట్ చేయడానికి వివిధ శాఖాధిపతులతోటి 16 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పునరావాసం కల్పించడానికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా క్యాబినెట్ వారి కోసం కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఈ నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి కూడా ఈ కమిటీ పనిచేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా సెక్రటరియేట్లో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్, సంబంధిత అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులందరితో కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటుగా ఆయా రాష్ట్రాలను కూడా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అభివృద్ధి చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అందులో భాగంగానే మూసీ ప్రక్షాళన అనేది మేము మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతోటి కేంద్రాన్ని కూడా నిధులు అడిగాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓ సాహసోపేతమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి ఖచ్చితంగా ఈ 56 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే వీరందరూ కూడా నిరుపేద కుటుంబాలు కాబట్టి ఇవన్నీ కూడా ఒక అంచనాకు మనం వచ్చినట్టయితే అవన్నీ కూడా ఆక్రమిత ప్రాంతాలే అయినా ప్రభుత్వం వాటిని హ్యూమన్ కన్సర్న్గా ఆలోచన చేసి ఖచ్చితంగా వారందరికీ కూడా పునరావాసం కల్పించడానికి కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా త్వరితగతిన అంచనా వేస్తుంది. అంచనా వేసి వారికి పునరావాసం కల్పించడానికి శక్తి వంచన లేకుండా గౌరవ మంత్రివర్యులు కానీ మిగతా శాఖాధిపతులు కానీ అందరూ కూడా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. గతంలో మనం చూడమనేది జరిగింది. గత ప్రభుత్వం ఈ నీరు ఏదైతే ఉందో ఇది కొబ్బరి నీళ్ళలా పారాలి, ఇందులో ఒక కాయిన్ వేస్తే ఆ కాయిన్ మన అందరికి కనిపించాలని చెప్పారు. కానీ ఆ కాయిన్ ఎవరు వేయలేదు, మనకి ఇప్పటివరకు కూడా కనిపించలేదు. కానీ అలాంటి పరిస్థితి కాకుండా వాస్తవానికి దగ్గరగా మేము ఏదైతే మాట చెప్పామో ఆ రకంగా ఈ మూసీ రివర్ను డెవలప్మెంట్ చేయాలనే కృతనిశ్చయంతో మా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ దిశగా ఖచ్చితంగా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా వారి ఏదైతే వారి శాయశక్తుల వారికి నష్టం ఏ మేరకు జరిగినా వారికి ప్రభుత్వం ఆదుకోవడానికి కృతనిశ్చయంతో పనిచేస్తుంది. దాన్ని అంచనా వేయడానికే ఈ బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పి కూడా మేము అందరం మీ ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ దిశగానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.